అందరికీ నమస్కారం. ఈరోజైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చాం. అది కూడా మా ఊర్లోనే. ఇక్కడనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. చూడండి మీరే. సంవత్సరానికి ఒక్కసారి వెంకటేశ్వర స్వామి పెళ్లి కూడా జరుపుతారన్నమాట. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు పెళ్లి రోజైతే. ప్రతి పుణ్యానికి అన్నదానం చేస్తారు. చాలా మంది వస్తారు. ఇక్కడనైతే చాలా బాగా జరుపుతారన్నట్టు. మంచిర్యాల సైడ్ జనరం సైడ్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటది. రాంపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే. మేము లేటుగా వెళ్ళడం వల్ల ఇక్కడ భక్తులు ఎవ్వరు లేకుండే మేము వెళ్ళడమే 11:30కి వెళ్ళినాం అన్నమాట. పంతులు కూడా కొంచెం అయితే మిస్ అయిపోవు. సత్యనారాయణ నోముకి వెళ్తున్నారట పంతులు గారు కూడా. ఇదేనండి మా గుడి, చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చిందా? అండ్ ఇక్కడనైతే అభిషేకం చేస్తే వాటర్ అనేవి ఇటే వస్తాయి అన్నమాట. అభిషేకం నీళ్ళైతే మేము ఖచ్చితంగా నెత్తి మీద చల్లుకునేటోళ్ళం, మేము మా ఫ్రెండ్స్. పెళ్లి కాకముందు చాలా వచ్చేటోళ్ళం. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి చాలా తక్కువ. మొక్కు ఉంది కాబట్టి వచ్చేసినాం. మొక్కుంటేనే వచ్చేవాళ్ళ, లేదంటే రాకపోయేటి వాళ్ళ అని అంటారేమో. అట్లేం కాదు, టైం దొరకక రావట్లేదు. ఇప్పుడు టైం ఉంది కాబట్టి వచ్చినాం అన్నమాట. చూడండి అసలు ఇక్కడ ఎవ్వరు లేరు, మేమే ఉన్నామన్నమాట. అందరు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ గుడి కూడా మూసేస్తుళ్ళు. టైంకి వెళ్ళామన్నమాట. ఇక్కడ అర్చన కూడా చాలా అంటే చాలా బాగా చేసేసారు. మా పేర్ల మీద అర్చన కూడా అయిపోయిందన్నమాట. దేవుళ్ళు కూడా ఎంతో చక్కగా ఉన్నారు కదా. మనం వచ్చినామని పాపం ఓపెన్ కూడా చేసిళ్ళు పంతులు గారు అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడనైతే. అండ్ చిన్నోని చేతితోనైతే 5 పిరికిల ఒడి నింపుతున్నాం అన్నమాట ఇక్కడ దేవునికి అయితే. ఇక్కడ అసలు చిన్నోడు చూడట్లేదు, ఎంత బలిమిటికి వేసినా ఏదో కొంచెం అట్లా చూసినట్టు చూస్తుండు. ఆయనకి నిర్దలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది పాపం చిన్నోడు కూడా. ఈ మొక్క వచ్చేసి అయితే చిన్నోడు కడుపులకు రాకముందే మొక్కుకుంది. చిన్న పాప ఊడితే నేను ఇట్లా చక్కెర పంచి పెడతా ఆయన ఎత్తు అని. చిన్నోడు 2.5 kgs పుట్టిండు. సో 2.5 కిలోల చక్కెర తీసుకొచ్చి ఇక్కడ పంచి పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ అమ్మ కూడా 5 దోసల చక్కెర ఇక్కడ ఒడి నింపుతుందన్నమాట. ఇది అనేది మొత్తం దేవునికే పోతుంది. అండ్ మిగతాది మొత్తం మనకు వచ్చేస్తుంది. మనం ఇంటి దగ్గర పంచుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కొంతమంది భక్తులకు అయితే పంచిన. ఇక్కడ మేము ఓపెన్ చేయించినాకనే చాలా మంది వచ్చిళ్ళు మా అలాగనే. నేను ఇలా చక్కెర పంచి పెట్టడం అయితే ఇది మొదటిసారి. ఎంత బాగా అనిపించిందో, అదొక హ్యాపీనెస్గా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలాంటివి ఎప్పుడు చేయలేదు కదా, అందుకే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా చక్కెర మిగిలింది కదా, అదేం చేస్తారు అని డౌట్ రావచ్చు. మేము ఇంటికి వెళ్ళినాకనైతే చుట్టుపక్కల ఇళ్ళకు ఖచ్చితంగా పంచి పెడతామన్నమాట. మీకు అనిపించచ్చు, ఏంటక్క ఇన్ని మొక్కులా, ఇన్ని దేవుళ్ళు తిరుగుతావా ఏంటి నువ్వు అని. ఇంకా చాలా ఉన్నాయి తిరిగే దేవుళ్ళు. ఇవన్నీ చిన్నోని కోసం మొక్కిన మొక్కులు అన్నమాట. ఇప్పుడు చెల్లిస్తున్నాం. దేవుళ్ళకు వెళ్ళిన ప్రతిసారి షూట్ చేసి ఖచ్చితంగా మేము ముందు పెడతా. అండ్ కొన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాయి. ఇదైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను ఒక్కదానే వీడియో తీసుకుని పోస్ట్ చేసి అంటే చాలా ఇబ్బంది. అండ్ చిన్నోడు కూడా మనకు ఆ ఛాన్స్ ఇవ్వడు కదా, అలాంటప్పుడు ఎందుకు వీడియోస్ తీసుడు అంటారా. ఏదో కొంచెం ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో అట్లా ట్రై చేసిన. అయితే అవుతుంది, లేదంటే లేదు, సక్సెస్ ఆ తర్వాత ముచ్చట. అండ్ ఇక్కడనైతే పంతులు గారి ఆశీర్వాదం తీసుకుని ఇక ఇంటికి వెళ్ళేస్తాం. ఇంకా ఇంటికి వెళ్ళినాక ఇంకా పెద్ద పని ఉంది, అది షార్ట్ వీడియోలో చెప్తా. అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.